జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారతదేశం తరఫున మనం ఎంతో కష్టపడి చంద్రయాన్-3 మిషన్ని మనం సక్సెస్ చేసుకున్నాం. సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. అయితే భారతదేశం అంతా సంతోషిస్తోంది. కొన్ని దేశాలు మాత్రం మెల్లిమెల్లిగా విషం కక్కుతున్నాయి. నిజానికి చైనా ఈ విషయంలో సైలెంట్ ఉంది. అండ్ పాకిస్తాన్లో కొంతమంది వెటకరించినా వాళ్ళు మళ్ళీ మెచ్చుకునే పరిస్థితికి వచ్చింది. ఇక తీరా చూస్తే ఇప్పుడు బ్రిటన్ దారుణంగా విషం జిమ్ముతోంది. అఫ్కోర్స్ అమెరికా చాలా సైలెంట్గా ఉంటుంది. అది మిత్రదేశం అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా స్పేస్ రీసెర్చ్లో మనం అద్భుతంగా ప్రగతి సాధించడం లోపల అమెరికాకు కొంత గుబులు పుట్టిస్తున్నప్పటికీ బ్రిటన్ మాత్రం మొత్తానికి బయటికి వచ్చి కోప్పడ్డమా, విమర్శించడమా, విషం జిమ్మడమా మొదలుపెట్టేసింది. సో బ్రిటన్ అని మొత్తం బ్రిటన్నే నేను ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఇక్కడ అక్కడికి సంబంధించిన ఒక న్యూస్ ఛానల్ యాంకర్ ఏ విధంగా మాట్లాడాడు, ఒక పొలిటీషియన్ ఎంత దారుణంగా మాట్లాడాడు దీని గురించి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నిజంగా గనక ఒకవేళ వాళ్ళు మాట్లాడిందే బ్రిటన్కి ఆపాదించుకున్నట్టయితే మరి మన దగ్గర నుంచి, మన దేశం నుంచి ఎంత కొల్లగొట్టారు, ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి ఈ వీడియోలో. ఖచ్చితంగా ఈ వీడియో మీరు ఫాలో అవ్వండి. నిజానికి వాళ్ళు ఎంత దారుణంగా విమర్శించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అయితే అక్కడ బ్రిటిష్ యాంకర్ ప్యాట్రిక్ క్రిస్టీస్, వాస్తవానికి అతని పేరుతో మనకు పని లేదు, కాకపోతే ఆ యాంకర్ ఏమన్నాడు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఏమిటి అంటే మన దేశాన్ని కంగ్రాచులేషన్ అని చెప్తూనే 2.3 బిలియన్ పౌండ్స్ సహాయ నిధి ఏదైతే ఉందో 2016 నుంచి 2021 వరకు ఇటు యూకే నుంచి మనం అందుకున్న 2.3 బిలియన్ పౌండ్స్ సహాయ నిధి అదేదైతే ఉందో అది తిరిగి ఇచ్చేయచ్చు మీరు అని మాట్లాడడం జరిగింది. సో నేను దాన్ని ఇంగ్లీష్లో కూడా చెప్తాను. I would like to congratulate India on landing on the dark side of the moon. I would also like to invite India to return the 2.3 billion pounds of foreign aid between 2016 and 21. సో ఈ 2.3 బిలియన్ని ఇచ్చేయమని చెప్తున్నాడు. అంటే అటు కంగ్రాచులేషన్ చేస్తూనే ఇచ్చేయమని చెప్తాడు. ఎందుకు అంటే మీరు రాకెట్లు పంపించుకునే దశలో ఉన్న ఈ దేశం కాస్త ఇప్పుడు ఈ ఫారెన్ ఎయిడ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చక్కగా ఆ 2.3 బిలియన్ డాలర్లను చక్కగా ఇచ్చేయచ్చు అనేది బిలియన్ పౌండ్స్ని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత దశల వారీగా నెక్స్ట్ ఇయర్ 57 మిలియన్ పౌండ్స్ ఏదైతే ఇచ్చామో సో అది కూడా ఇచ్చేయండి, తిరిగి ఇచ్చేయండి అని తను ఇండియాకి చెప్తూ ఉన్నాడు. ఇదొక్కటే కాదండి, ఒక పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో నైజెల్ ఫరాజ్ అనే పొలిటీషియన్, ఇతని పేరు కూడా మనకు అవసరం లేదు. మనం యూకే అని సంబోధించుకున్నట్లయితే స్పేస్ విషయంలో కానీ, మిలిటరీ విషయంలో కానీ, న్యూక్లియర్ వెపన్స్ విషయంలో కానీ మన భారతదేశం నిజంగా డబ్బును వేస్ట్ చేస్తోంది, వేస్టింగ్ మనీ ఆన్ దీస్ మిషన్స్ అని చెప్తూ ఉన్నాడు. స్టిల్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ లివ్స్ బిలో పావర్టీ లైన్. సగం దేశం పావర్టీ లైన్లో ఉంది. అలాంటి దేశం వీటన్నింటి మీద అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తోంది అంటూ తీవ్రమైన విమర్శలు, ఇవి మామూలు విమర్శలు కాదు. ఒక దేశం మీద ఇలా మాట్లాడడం అనేది అది ఏ రకంగా అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి. సో అటువంటి విమర్శలు విషం చిమ్ముతున్నారు. అటు బ్రిటన్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్గా చెప్పుకునే వ్యక్తి, మరోవైపు ఒక పొలిటీషియన్గా మన్నుతున్న వ్యక్తి ఈ విధంగా చెప్పడం నిజంగా ఎంతవరకు సమంజసం అనేది మనం ఆలోచించాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, మరి నిజంగా ఇందులో నిజం ఉందా అంటే 2011లోనే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ యూకే నుంచి మనం పొందుతున్న డబ్బు మనకు అవసరం లేదు, ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఉందో అది మనకు అవసరం లేదు, అది పల్లి గింజంతా బఠానీ గింజంతా పనిచేస్తోంది మనకి అనేది అప్పట్లోనే ఉంది. 2011లోనే దీని గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే భారతదేశం ఎదుగుతున్న క్రమంలో ఆ ఫారెన్ ఎయిడ్ ఏదైతే మనం యూకే నుంచి తీసుకున్నామో అది ఏమాత్రం మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు, అసలు ఏ మూలన కూడా సరిపోయే పరిస్థితి లేదు అనేది 2011లోనే చెప్పడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యూకే ఫారెన్ ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది దీని మీద. 2015 నుంచి ఎటువంటి ఫారెన్ ఎయిడ్ పంపించడం అనేది భారత్కి జరగట్లేదు అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూకే ఫారెన్ ఆఫీస్ అంత క్లియర్గా చెప్పింది 2015 నుంచి అసలు భారతదేశానికి ఎటువంటి పైసా మనం పంపించట్లేదు సహాయ నిధి కింద అని చెప్పడం జరిగింది. మరి ఇతనికి 2.3 బిలియన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. ఇక మరో విషయం ఏంటంటే ఇంకో క్లారిటీ కూడా ఇచ్చింది. ఏమిటి అంటే 2015 నుంచి మేము అంటే ఏదైతే ఇస్తున్నామో అదంతా కూడా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కింద, తర్వాత టు క్రియేట్ జాబ్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో యూకే
అంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మేము దీన్ని చూసుకుంటున్నాము, అంటే ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము అనేది యూకే ఆఫీస్ నుంచి క్లారిటీగా చెప్పింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ కోసం యూకే ఇండియాతో టైఅప్ అవ్వడం, ఆ టైఅప్లో భాగంగా అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేయడం, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కాస్త మళ్ళీ లాభాల్ని రీజనరేట్ చేస్తూ ఉంటుంది, అంటే అమౌంట్స్ని రీజనరేట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే ఇండియాలో ఉద్యోగాల కల్పన, యూకేలో కూడా ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రమే, అంతేగాని ఎటువంటి చారిటీ లేదు. అండ్ యూకే ఆఫీస్ మళ్ళీ దీనికి క్లారిటీ ఇచ్చింది ఏమిటి అంటే చారిటీ ఎందుకు లేదు అంటే రకరకాల రీజన్స్ చెప్పింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, లేకపోతే మన ఇండియన్ పాలసీస్ అంటే ఫారెన్ రిలేటెడ్ ఈ సహాయ నిధికి సంబంధించి ఇండియన్ పాలసీస్ చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల మేము ఇది ఇన్వెస్ట్మెంట్ కింద మాత్రమే తీసుకుంటున్నాం తప్ప ఏ సహాయ నిధి కాదు అని చెప్తున్నారు. మరి అటువంటప్పుడు ఈ 2.3 బిలియన్ ఎక్కడిది, ఆ తర్వాత 56 మిలియన్ ఎక్కడిది? ఇదంతా కూడా కేవలం మన భారత్ మీద విషం చిమ్మడం కోసమే మాట్లాడిన మాటలు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, నిజానికి ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ విషయానికి వస్తే మనం చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్నాం, చాలా తక్కువ బడ్జెట్ తోటి. ఎలా అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు హాలీవుడ్ సినిమాల కంటే కూడా తక్కువ బడ్జెట్ తోటి మనం ముందుకెళ్తున్నాం. అయితే చంద్రయాన్ 3 బడ్జెట్ వస్తే 75 మిలియన్గా మనం చర్చించుకుంటున్నాం, డాలర్స్గా $75 మిలియన్. అయితే ఇంటర్స్టెల్లార్ సినిమాకి $165 మిలియన్ ఖర్చయింది. అండ్ గ్రావిటీ సినిమాకి $100 మిలియన్ ఖర్చయింది. అదే చంద్రయాన్ 3 బడ్జెట్ $75 మిలియన్. అంటే ఈ హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ ఖర్చుతోటి ఈరోజు మనం చంద్రుడి మీద కాలు మోపి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటే, అటు బ్రిటన్ మాత్రం రకరకాల పద్ధతుల్లో విషం చిమ్ముతోంది. నిజానికి ఇదే గనక మనం ఆలోచిస్తే మన దేశాన్ని ఎందుకు ఈ రకంగా విమర్శిస్తున్నారు అంటే, ఒకటి మనం తక్కువ బడ్జెట్లో సక్సెస్ అయ్యామనేది ఒకటి. రెండోది, ఇటువంటి దేశానికి మేమేదో ఉద్ధరిస్తూ సహాయం చేస్తున్నాము అని బ్రిటన్ చెప్పుకోవడం, తను అంతర్గతంగా ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్, నిజానికి ఆ జర్నలిస్టు పూర్తిగా ఇచ్చిన డేటాను చదవకుండా ఏదేదో మాట్లాడేశాడు. బట్ పూర్తిగా డేటా చదివి ఉంటే అర్థమయ్యేది ఏంటంటే బ్రిటన్ నుంచి మనం ఏ సహాయం ఇది 2015 నుంచి పొందట్లేదు అనేది. సో ఆ క్లారిటీ లేకుండా నోటికి వచ్చింది మాట్లాడడం జరిగింది. ఇక మూడో విషయం ఏంటంటే, మనం కొద్ది కాలం క్రితమే 5th బిగ్గెస్ట్ ఎకనామీగా మనం ఆవిర్భవించాం, యూకేని కిందికి నెట్టి. సో లెక్క చెప్పాలంటే ఫస్ట్ యూఎస్ఏ ఉంది, ఆ తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత జపాన్ అండ్ జర్మనీ ఉంది. ఇదివరకు నెక్స్ట్ 5th ప్లేస్లో యూకే ఉండింది, దాన్ని కిందికి నెట్టి మన భారత్ పైకి వచ్చింది, 5th ప్లేస్లో మనం ఉన్నాం. సో ఈ అక్కసు వెళ్ళగక్కడం కూడా ఈ రూపంలో వెళ్ళగక్కారు అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న, ఒక భారతీయుడిగా మనం అందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజంగా కనుక చెప్పాలంటే 1765 నుంచి 1937-38 మధ్యలో సమయం వరకు కూడా $45 ట్రిలియన్ మన దేశాన్ని నుంచి దోచుకున్నారు బ్రిటిషర్స్. అది ఒక అంచనా మాత్రమే. $45 ట్రిలియన్ అంటే మీరు ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, 45 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది ఇది నిజంగా కూడా. అంత అమౌంట్, అంత సంపద మన దేశం నుంచి దోచుకున్న బ్రిటిష్ వాళ్ళు ఈరోజు మనం ఏదో సహాయం పొందుతున్నాము, అసలు ఆ సహాయం మాకు ఇచ్చేసేయండి, మీరు రాకెట్లు పంపిస్తున్నారుగా, ఇంకెందుకు మీకు సహాయం అని నోటికి వచ్చినట్లు మాట్లాడే పరిస్థితి ఉంది. మరి మనం కూడా అడిగేద్దాం, నిజంగానే 45 లక్షల కోట్లు మా దగ్గర నుంచి నువ్వు దోచుకున్నావు కదా, అది మరి మాకు తిరిగిస్తే నీ పరిస్థితి ఏమిటి? నువ్వు పెట్టుకునే బడ్జెట్సు, లేకపోతే నీ యొక్క జీడిపి కంటే కూడా కొన్ని రేట్లు ఎక్కువగా ఉన్న ఈ సంపదనంతా నువ్వు కొల్లగొట్టావు కదా, మరి మాకు తిరిగి ఇచ్చేస్తావా అని మనం అడగాల్సిన పరిస్థితి వస్తోందా అనేది ఇక్కడ ఆలోచించాలి. నిజంగా 45 లక్షల కోట్లకు పైగానే మన దేశం నుంచి దోచుకున్నారంటే ఈరోజు నిజంగా మనం దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఒక మిడిల్ క్లాస్ లాగా, లేకపోతే లో క్లాస్ లాగా, నిజంగా తాను ఆ పొలిటీషియన్ అన్నట్టు సగం కంట్రీ పావర్టీలోనే ఉంది అని విమర్శిస్తున్నాడు కదా, మరి నిజంగా సగం కంట్రీ పావర్టీలో ఉంది అనడానికి నీ బ్రిటన్ దోపిడే కారణం అని మనం గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా? మరి మీరు కూడా కామెంట్ చేయండి. ఎంత సంపద మన దగ్గర నుంచి దోచుకున్నారు అండ్ ఎలా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా మన అద్భుతమైన భవిష్యత్తును కాలరాశారు. ఈరోజు మనం బాగుపడుతుంటే మళ్ళీ మెచ్చుకునే పరిస్థితి పక్కన పెట్టి విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది బ్రిటన్. మరి దీనికి సంబంధించి మీరు కూడా కామెంట్ చేయండి. మీ మనసులో ఏముంది, బ్రిటన్కి మనం ఏ రకంగా కౌంటర్ చేయాలి అనేది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.